హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ క్రేవింగ్స్. ఈరోజు అయితే కిచెన్ క్రేవింగ్స్లో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకొని ప్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. అందుకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ నెయ్యి కాస్త వేగిన తర్వాత ఇందులోని తేజ్పత్తా, దాచిన చెక్క, స్టార్ అనాస్, లవంగా, ఇలాచి వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో నుంచి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు చేసి మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా 3 కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి చిలపల్లాడుతున్నప్పుడు చేసి మనం ఇందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్ దాకా అయితే వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వస్తున్నప్పుడు చేసి మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. టమాటో ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అయితే ఇందులో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 నెలల పాటు ఫ్రెష్గా ఉండేలా ఎలా చేసుకోవాలో అయితే లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను. లాంగ్ వీడియో లింక్ అయితే ఛానల్ నేమ్ కింద ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ప్రాన్ మసాలా కూడా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇవి 3 బాగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా కలిసేలా అయితే ఒకసారి కలుపుకొని అందులో నుంచి పచ్చివాసన పోయి నూనె బయటికి తేలుతున్నప్పుడు చేసి మనం ఇందులోనే కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోవడం వల్ల అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది మన బిర్యానీకి అయితే. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం అలాగే కొద్దిగా పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసుకొని అయితే ఈ మసాలా మొత్తం అంతా ప్రాన్స్కి బాగా కలిసేలా అయితే కలుపుకొని దీనిపైన 2 టేబుల్ స్పూన్ల దాకా కారం కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడకనియాలి. అందులో నుంచి వాటర్ బయటికి తేలుతుంది. ఇలా వాటర్ బయటికి తేలి అందులో వాటర్ అయితే ఎక్స్ట్రాగా వేసుకోకుండా ఆ వాటర్తో అయితే ఈజీగా ఉడికిపోతాయి ప్రాన్స్ అనేవి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పెరుగు వేసుకోవడం వల్ల అయితే మన బిర్యానీకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని నూనె బయటికి తేలుతున్నప్పుడు చేసి ముందుగానే కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ప్రాన్స్ రైస్ బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానికి తగ్గట్టుగా అయితే వాటర్ కూడా వేసుకోండి. ఇక నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల బియ్యానికి అయితే 3 గ్లాసుల దాకా అయితే వాటర్ వేసాను. దానిపైన కొద్దిగా ప్రాన్స్ మసాలా అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గీ కూడా అయితే వేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకున్న తర్వాత పైన కొద్దిగా నిమ్మకాయ రసం కూడా జల్లుకొని అయితే ఇంకొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి.